నా పేరు బి నరసింహుడు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు. ఈరోజు మనం గౌరవ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు మరియు జేఎఫ్సీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మంగళగిరిలో మనము పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. మొత్తం 3 కేంద్రాలను తనిఖీ చేసాము. అన్ని రిటైల్ పాయింట్సే. మనకంటే ఇక్కడ చిల్లింగ్ యూనిట్లు అనేటివి ఏమీ లేవు. ఓన్లీ మిల్క్ను ప్యాకెట్లో కానీ లేకపోతే క్యాన్లలో పెట్టుకుని మాత్రమే అమ్ముతున్నారు. మనకంటే సపరేట్గా చిల్లింగ్ దాంట్లో పోసి అటువంటివి ఏమీ లేవు. అటువంటి మొత్తం మనం 5 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. అందులో 4 బఫెలో మిల్క్వి ప్లస్ 1 క్రీమ్ కూడా శాంపిల్ చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ దీన్ని మనము హైదరాబాద్లో ల్యాబ్ పంపిస్తాము, స్టేట్ బోర్డ్ ల్యాబొరేటరీకి కానీ లేకపోతే ఇంతాబ్కి కానీ. ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని దీంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే మాత్రం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ప్లస్ వీళ్ళకందరికీ లైసెన్సులు లేవు, అందువల్ల వీళ్ళకందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళకు 14 days టైం ఇస్తున్నాం. ఈ టైం లోపల వీళ్ళు ఏం లైసెన్స్ తీసుకోకపోతే వీళ్ళ మీద వీళ్ళకి 10 లక్షల వరకు పెనాల్టీ వేయబడుతుంది. ఎవరైనా సరే మనకు సేల్ చేస్తే ఎవరైనా తీసుకోవాలి. ఇంటికి ఉన్నా సరే వాళ్ళైనా సరే తీసుకోవాల్సిందే లైసెన్స్. అంటే బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ 12 లక్షల లోపల అబోవ్ ఉంటే మాత్రం లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే అంతకన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేసి అమ్ముకోవడం, వెళ్ళిపోవడం, అటువంటివి ఇక్కడ మంగళగిరిలో ఎక్కువ ఉన్నాయి. ఈ డైరీలు ఇట్లా ఈ విధంగా రిటైల్ యూనిట్లు పెట్టుకునే మాత్రం తక్కువ ఉన్నాయి. 10 లోపే ఉన్నాయి ఇక్కడ యూనిట్స్.